నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. వీరితో మాట్లాడి ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మెరుగైన ఫలితాల కోసం మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో గురుగారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ప్రశ్న, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను గురుగారు. మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి. దేవుడి ఆశీర్వాదాలు కూడా మీకు ఖచ్చితంగా చాలా సంతోషం అండి. ఈ పరిచయం ఇప్పటిది కాదు, వాస్తవానికి 2 ఏళ్ళు అయిపోయింది. కాకపోతే వీడియో 3 years అయిందండి సుమన్ టీవీలో నేను చెప్పడం స్టార్ట్ చేసి. సో ఫస్ట్ నా ఇంటర్వ్యూ గీతాంజలి గారితో స్టార్ట్ అయింది. మళ్ళీ ఒక ఏడాది చెప్పాను, తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ రాశి ఫలాల నుంచి మిగతా వాటి నుంచి కూడా మళ్ళీ గీతాంజలి గారితో మొదలవుతుంది. ఇక నుంచి ఇది మళ్ళీ ప్రారంభం. మళ్ళీ ఒక బ్రేక్ ఇచ్చుకొని మళ్ళీ స్టార్ట్ చేసినట్లుగా అనమాట. గురుగారు, ఇక ఏప్రిల్ ప్రతి మాసం ఖచ్చితంగా కోరిక ఉంటుందండి, తెలుసుకోవాలండి, జాగ్రత్త పడతారు. అందులో భాగంగానే ఇలా ఈ రాశి ఫలితాలు చెప్పడం కూడా. అయితే ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఏప్రిల్ 2026? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో ఏప్రిల్ నెలలో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి ఏప్రిల్ 15 to మే 15 ఫిక్స్డ్ అండి. సూర్యుడు మేషరాశిలో ఉంటాడు, ఉచ్చ స్థానంలో ఉంటాడు. సూర్యుడు అంటే తండ్రి కారకుడు, గవర్నమెంట్ కారకుడు, ఆరోగ్య కారకుడు. అలాగే ఎవరైనా ఉన్నారంటే సూర్యుడు ఏప్రిల్ 15 to మే 15 వరకు పుట్టినా కూడా రవి ఉచ్చలో ఉంటారు కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ రావడం కానీ, అయితే వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ జాబ్లో ఉండడం కానీ, లేదంటే గవర్నమెంట్ నుంచి హెల్ప్ పొందడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ నెల ఎవరు పుట్టినా కూడా ఆరోగ్యరీత్యా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కుజుడు వచ్చేసి మనకి మీన రాశిలో ఉంటారు ఈ నెలలు కూడా. రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చి మనకి మిథున రాశిలో ఉన్నారు. శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. బుధుడు మటుకు ఈ నెల అంతా కూడా నీచ స్థానంలో ఉంటాడండి. ఎందుకంటే 10/4/2026 నుంచి బుధుడు నీచ స్థానంలోకి వస్తున్నాడు మీన రాశిలోకి. సో బుధుడు మెయిన్గా వ్యాపార కారకుడు, అలాగే మిత్రులకి కారకుడు, అలాగే క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్ అవన్నిటి కారకుడు, స్పెక్యులేషన్ కారకుడు, ఇవన్నిటికి కారకత్వం అనమాట. సో అతను ఈ నెలలు నీచలో ఉంటారు కాబట్టి స్పెక్యులేషన్స్ అలాంటివన్నిటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్పెక్యులేషన్ జోలికి వెళ్ళినా చాలా ప్రాబ్లం అవుతుంది, ఏ రాశి వాళ్ళైనా సరే. బుధుడు మెయిన్ కారకుడే మనకి ఇది కాబట్టి అతను నీచలో ఉంటాడు కాబట్టి ఈ నెలలు కొంచెం జాగ్రత్త. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఎక్స్చేంజ్ చూడండి, యుద్ధ వాతావరణం ఉన్నాయి, ఏదైనా ఉన్నాయండి, అనవసరంగా దాని యొక్క ఇంపాక్ట్ నడుస్తున్నాను. సో 10 ఏప్రిల్ నుంచి వచ్చినప్పుడు ఇంకో 20 రోజుల పాటు ఇంకా అంటే ఏప్రిల్ నెల అంతా కూడా స్టాక్ ఎక్స్చేంజ్ పడిపోవడం అని, ఈ గోల్డ్ ధర పెరగడం లేదా తగ్గడం, మళ్ళీ సిల్వర్ ధర పెరగడం లేదా తగ్గడం, అనిశ్చితి అనేది ఉంటుంది స్టాక్ ఎక్స్చేంజ్లో. ఫైనాన్షియల్గా అన్నీ కూడా అనిశ్చితి ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు వచ్చేసి మనకి 19/4/2026 నుంచి వృషభ రాశి అంటే ఓన్ రాశి అనమాట, వృషభ రాశి, ఆ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ నెలలు కూడా అక్కడే ఉంటాడు. ఇవి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ ఏప్రిల్ నెలలో ఈ స్థానాల్లో ఉంటాయండి. గురుగారు, ధనుసు రాశి వారికి ఏప్రిల్ మాసంలో జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? తప్పకుండా. ధనుసు రాశి అనగానే మనకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం, ఈ నక్షత్రాల సమూహం అంతా మనది ధనుసు రాశిలోకి వస్తుంది. ఈ ధనుసు రాశి అనగానే మనది మెయిన్గా బాణం, విల్లు, సో ముక్కుసూటిగా ఉండడం, సో చాలా ధైర్యవంతులు, నీతి నిజాయితీలు కలవారు, సో అబద్ధాలు ఆడరు, ఆడేవాళ్ళు అంటే ఇష్టం ఉండదు. సో స్నేహితులు కూడా తక్కువ మందే ఉంటారు, శత్రువులు ఎక్కువగా ఉంటారు. సో ఎక్కడైనా సరే ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం వీరిది. సో వీరికి వచ్చేసి సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు, తృతీయంలో రాహు, భాగ్యంలో కేతు, 3 బెస్ట్గా ఉన్నాయి. సాధారణంగా మనం జాతకం చెప్పుకున్నప్పుడు అండి, లగ్నం నుంచి సప్తమ స్థానంలో గురువు ఉంటే కనుక గుడి కట్టించడం, లేదంటే ఓల్డేజ్ హోమ్ కట్టించడం, లేదంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ రన్ చేయడం, ఈ మూడింట్లో ఏదైనా చేయడం, డైరెక్ట్గా చేయడం లేదంటే దానికి సహాయపడడం అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసేది రాశి నుంచి కాబట్టి ఇలా ఎవరికైనా చేయాలనుకున్న వాళ్ళ మటుకు ఇప్పుడు ప్రస్తుతం ధనుసు రాశి వారికి సప్తమ స్థానంలో గురువు ఉంది కాబట్టి వాళ్ళు ఇలా హెల్ప్ చేయడానికి గుడికి కానీ, ఎన్జిఓ ఆర్గనైజేషన్ కానీ, ఓల్డేజ్ హోమ్ కానీ హెల్ప్ చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రతి ఏడాది ఒక్కొక్క రాశి మారిపోతుంది. ఇప్పుడు ధనుసు రాశి వారికి ఉందండి, నెక్స్ట్ మకర రాశి వారికి ఉంటుంది అన్నమాట, జూన్ నుంచి నెక్స్ట్ ఇయర్ జూన్ దాకా. సో అది అలా సమయం హెల్ప్ అవుతుంది అన్నమాట. సో అనుకోండి, మనం ఒక చెప్పిన మాటతోటి ఆ ఓల్డేజ్ హోమ్కి హెల్ప్ అవ్వచ్చు, ఆ టెంపుల్కి హెల్ప్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్కి హెల్ప్ అవ్వచ్చు. అది ఎవడో పెట్టాలనుకున్నాడు వాడే పెట్టచ్చు అన్నమాట. సో ఇలాగా చాలా గురుబలం, దైవబలం, దైవానుగ్రహం ఉండడం, ఆధ్యాత్మిక చింతన పెరగడం, దైవ దర్శనం చేసుకోవడం, తీర్థయాత్రలు చేయడం, గురువుని దర్శించడం, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందడం, సప్తమ స్థానం అనేది భర్త లేదా భార్య కదండి. సో విపరీతమైన అన్యోన్యత చాలా బాగుండడం,
ఎవరైనా విడిపోవాలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు కలవడం ఇవన్నీ కూడా ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి బాగున్నట్టు. సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు, దైవబలం దైవానుగ్రహం ఉండి గురువు చూస్తున్నాడు. సో భార్యాభర్తలు బెస్ట్గా ఉంటారు అన్నమాట. సో ప్రస్తుతం ఈ సమయానికి అలా కాకుండా వ్యాపారస్తులు కూడా పట్టిందల బంగారం చెప్పుకోవచ్చు. అలాగే పార్ట్నర్షిప్ కూడా చాలా బాగుంటుంది. సో ఇందాక చెప్పినట్టు ఇమీడియట్ బాస్తో కూడా బాగుంటుంది. ఈ మూడు ఒకటేసారి అన్నమాట. సప్తమం అంటే బాగుందంటే ఈ మూడు అన్ని విధాలా బాగున్నట్టు అన్నమాట. విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం, సినిమా రంగం వారందరికీ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, చిన్న చిన్న అనారోగ్యాలు చేస్తాయి, ఇంట్లో గృహిణిలో మానసిక ఒత్తిడి పెరుగుతుంది, ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. వివాహ యోగం ఉందా గురుగారు? సప్తమ స్థానం అంటేనే వివాహ స్థానం. సో సప్తమ స్థానంలోనే వివాహకారకుడైన గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వివాహానికి అవకాశం ఉంది. జూన్ 1 లోపల 100% వివాహం అవుతుంది, లేదంటే ఎంగేజ్మెంట్ అని అవుతుంది, లేదంటే పిల్ల మనది అని అనిపించుకుంటారు. సో గ్యారంటీ అవుతుంది. సో మానవ ప్రయత్నం మీరు చేయాలి. అలాగే స్థానచలనం ఏమన్నా? స్థానచలనం అంటే అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి అదొక్కటే మైనస్ పాయింట్ ప్రస్తుతం. నెక్స్ట్ ఏడాదితో అర్ధాష్టమ శని కూడా వెళ్ళిపోతుంది ధనుసు రాశి వారికి. కాబట్టి ఈ అర్ధాష్టమ శనిలోనే స్థానచలనం ఉంటుంది. ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవడం కానీ, అంటే వేరే ఊర్లో జాబ్ ఎత్తుకోవడం కానీ, ఫారెన్ వెళ్ళి జాబ్ చేయడం కానీ, ఫారెన్ టూర్ కానీ, విజిట్స్ కానీ, అసైన్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. మరి మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? మీరు ప్రస్తుతం శనిదే ఇబ్బందిగా ఉంది కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, అలాగే వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, అలాగే ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతిరోజు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవడం, మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి వీలైతే కనుక వడమాల సమర్పించడం, సింధూరు పూజ చేయించడం, లేదంటే తామలపాకులు పూజ చేయించడం, బుధవారం, శనివారం అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి మనం అభిషేకం కానీ, అర్చన కానీ స్వామివారికి చేస్తే కూడా మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. చాలా చక్కటి పరిహారం అండి. ధన్యవాదాలు. నమస్కారం.